వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళీ ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. యాక్చువల్లీ ఊరుకు పోయేటోళ్ళకు సర్ది కట్టియాలి కానీ ఆయన ఏరుగా పోయేటోళ్ళకు సర్ది కట్టిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. నిజంగా రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు నిజంగా ప్రజల సొమ్ము. అది వాస్తవానికి ప్రజల నుంచి దోచి కట్టుకున్నటువంటి ఇల్లు, నువ్వు సంపాదించినటువంటి ఆస్తులు ప్రజల సొమ్ము అది వాస్తవానికి. కానీ ప్రజలు కాయ కష్టం చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని పైస కూడగట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మరి వాళ్ళ నొప్పి నీకేం తెలుసు? వాళ్ళ బాధ నీకేం తెలుసు? నువ్వు హైడ్రా పేరు మీద పేదోళ్ళ ఇల్లు కూల్చేసి ఉన్నోళ్ళ ఇల్లు కాపాడటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది ఇక్కడ. మరి ఇది సమంజసం కాదు. వెంటనే వాళ్లకు పేద ప్రజలకు నువ్వేం చేయాలా? ఫస్ట్ అకామిడేట్ చేయాలి. అకామిడేట్ చేసి నువ్వు అప్పుడు వాళ్ళ ఇల్లు కూల్చు. నువ్వు హైదరాబాద్ను రక్షించాలనుకుంటే, తెలంగాణను రక్షించాలనుకుంటే ఖచ్చితంగా ఆ పని చెయ్యు. కానీ ముందు పేదోళ్ళ ఇల్లు కూల్చి ఆ తర్వాత వాళ్ళది కూలుస్తానటువంటిది అది ధర్మం కాదు, అది న్యాయం కాదు, అది ఘోరమైనటువంటి పరిస్థితి. రేపు కోర్టు స్టే ఇస్తే నువ్వు వాళ్ళని రక్షించిన వాడివైతావు, ఉన్నోళ్ళని రక్షించిన వాడివైతావు, పేదోళ్ళన్ని ఇండ్లు కూల్చేసి. అంటే నీ పథకం అదే అనేటటువంటిది మనకు క్లారిటీగా అర్థమవుతోంది. దయచేసి హైడ్రా పేరు మీద ఆడుతున్నటువంటి డ్రామాను ఆపేయాల. వాస్తవానికి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉందా? ఉంటే నిరుద్యోగ సమస్య బోలెడంత ఉంది, ఆ నిరుద్యోగ సమస్యను తీర్చు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉందా? రైతుల సమస్యలు బోల్డెన్నున్నాయి, అవి తీర్చు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉందా? విద్యార్థుల సమస్యలు అయితే కోకొల్లాలు. విద్యార్థుల సమస్యలు ఏ స్కూలుకు అయినా, ఏ హాస్టల్ అయినా నిజంగా వర్ణనాతీతం అన్నమాట. వాళ్ళకు ఒక ఫ్యాన్లు దిక్కులేవు, ఒక బాత్రూములు దిక్కులేవు, ఒక బెంచులు దిక్కులేవు, నిజమైనటువంటి అంటే స్టాఫ్ దిక్కులేదు, తర్వాత ఓన్ బిల్డింగులు దిక్కులేవు. ఇన్ని లేనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఆ యూనివర్సిటీలు తీర్చిదిద్దు. ఒక్కొక్క యూనివర్సిటీలో ఎన్ని బాధలు ఉన్నాయో, హాస్టళ్ళు కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా పక్కకు పెట్టి నువ్వు కేవలము హైడ్రా పేరు మీద నువ్వు డ్రామాలు ఆడుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కళాకారులు నిజంగా గతంలో మేము దుఃఖాల ధూమ్ధాములు చేసినాం, రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేసినాం. ఆ దుర్మార్గుడు, ఆ పోయినటువంటి ఏదైతే పరిపాలన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన చేసినటువంటిది నువ్వు చేయొద్దని చెప్పేసి మేమందరం కష్టపడి నిన్ను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. మరి కళాకారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇలా వయసు అయిపోయింది, వాళ్ళు పాటలు పాడలేరు, పాటలు రాయలేరు, ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో కళాకారులకు నువ్వు చేయవలసినటువంటిది ఉండే. కానీ కళాకారులను కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మళ్ళా గదే ఏ పరిపాలనలో ఎవరికైతే ఇచ్చిండ్రో, ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చిండ్రో వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు. మళ్ళీ ఇవాళ ఉద్యమ కళాకారులకు ఇవాళ నువ్వు జాబిచ్చేటటువంటి పరిస్థితుల్లో లేవు, ఇవాళ వాళ్ళను పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో లేవు. మరి ఇవన్నీ జరుగుతున్నా ఇవాళ ప్రజలు ఎందుకు ఊరుకుంటున్నారు? కళాకారులు ఎందుకు ఊరుకుంటున్నారు? విద్యార్థులు ఎందుకు ఊరుకుంటున్నారు? నిరుద్యోగులు ఎందుకు ఊరుకుంటున్నారు? అంటే ఏదో అంటే మొన్ననే కదా, 10 నెలలు అయింది కదా, ఖచ్చితంగా 11వ నెలలు చేస్తాడేమో, 12వ నెలల చేస్తాడేమో, ఏడాదికి చేస్తాడేమో అనేటటువంటి ఆశతో వాళ్ళు ఉంటే ఇవాళ నువ్వు నాటకాలు ఆడుకుంటా హైడ్రా పేరు మీద ఇండ్లు కూల్చుకుంటా పేదోళ్ళ పాలిట శాపగ్రస్తుడిగా మారినావు. ఇవాళ అలాంటి పరిస్థితి రాకుండా చూడవలసిందిగా నా వీడియోను దయచేసి చాలామందికి షేర్ చేసేటటువంటి విధంగా షేర్ చేయండి దయచేసి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అదేవిధంగా షేర్ చేయండి దయచేసి, కామెంట్ కూడా చేయండి. ఇన్ని వీడియోలు చేస్తున్నా మరి ప్రజల లోపల చైతన్యం రావట్లేదు. దయచేసి చైతన్యవంతులు కావలసిందిగా